ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. ఎవరమ్మా నువ్వు? ఎవరి కోసం వచ్చావు? నా పేరు భారతి. నాకు సురేష్ బాగా తెలుసు. అలాగా? అబ్బాయి ఇంట్లో లేడమ్మా. నేను అతని కోసం రాలేదండి, వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలని. నాతో మాట్లాడాలని వచ్చావా? అవును లాయర్ గారు. ఏ విషయం గురించి? నా జీవిత సమస్య గురించి. చూడమ్మా, ఇవెవరమ్మా ఇవి? చెప్పదలుచున్నది ఏమిటో సరిగ్గా చెప్పు. నేను కోర్టు గుమస్తా విశ్వనాథం గారి అమ్మాయినండి. నేను సురేష్ ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాం. అతని మీద నమ్మకంతో నేను అతనికి అన్ని అర్పించేశాను. ఇప్పుడు నెల తప్పిన నన్ను సురేష్ పెళ్లి చేసుకుని పొమ్మన్నాడు. పెద్దవారు, న్యాయం తెలిసిన వారు, మీరే మీ అబ్బాయికి నచ్చ చెప్పి ఎలాగైనా మా పెళ్లి జరిపించాలి. చూడమ్మా, నువ్వు సురేష్ ప్రేమించుకున్నట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఉత్తరాలు గాని, ఇచ్చిపుచ్చుకున్న బహుమతులు గాని, నీ ప్రేమను గురించి పూర్తిగా తెలిసిన మనుషులు గాని? ఏమీ లేవు, ఎవరూ లేరు. ఒకరికొకరం సాక్ష్యం అంతే. ఓహో, నీ పేరేమిటమ్మా? భారతి. చూడు భారతి, నువ్వు మా వాడిని ప్రేమించే ముందు గాని, వాడితో తిరిగే ముందు గాని నాతో చెప్పావా? నా పర్మిషన్ తీసుకున్నావా? ప్రేమించే ముందు పెద్దల పర్మిషన్ తీసుకోవాలని తెలియక చెప్పలేదు సార్. మరి నీ ఇష్టం వచ్చేట్టు తిరిగిన దానివి ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? బాధ్యత గల తండ్రిగా కొడుక్కి బుద్ధి చెప్తారని వచ్చాను. నువ్వు నెల తప్పడానికి కారణం మా వాడు కాదు అంటే ఏం చేస్తావు? మోసం చేసే కొడుకు, ఆ కొడుకు తగ్గ తండ్రి అని ఊరు వాడ చాటింపు వేస్తాను. ఏం బెదిరిస్తున్నావా? చేసిన పనికి సిగ్గుపడి ఇంట్లో కూర్చోవడం పోయి. సార్, సిగ్గుపడి ఇంట్లో కూర్చుంటే పుట్టబోయే బిడ్డ పుట్టడం మానేస్తాడని గ్యారంటీ మీరిస్తే అలాగే కూర్చుంటాను. చిచి, మరీ బరి తెగించి మాట్లాడుతున్నావే. పుట్టి బజార్ సరుకులా ఉన్నావు. బజార్ సరుకు మీకు బాగా తెలుసు అనుకుంటాను. షట్ అప్. చెప్పేది వినండి సార్. నాలాంటి బజార్ సరుకు కడుపున మీలాంటి గొప్పింటి వంశం నిలబెట్టబోయే బిడ్డ పుట్టబోతున్నాడు. మీ గొప్పింటి రక్తం బజారు పాలు కాకూడదని మీ ఇంటి కోడల్ని అవుదాం అనుకుంటున్నాను. మా ఇంటి కోడలా? నాన్సెన్స్. ఏ, మీ కొడుకు అర్హతలకి తగనంటారా? తగవు. పెళ్లికి ముందే తిరిగి కడుపు చేయించుకునే రకం మా ఇంటి కోడలు ఎలా అవుతుంది? మరి మీ అబ్బాయి పెళ్లికి ముందే తిరిగి కడుపు చేసే రకమే కదండి. ఓ మంచి ఇంటికి అల్లుడు ఎలా అవుతాడు? ఏమిటా మాటలు? వాడు మగాడు. మగాడు కడుపు చేస్తే తప్పులేండి, ఆడది కడుపు చేయించుకుంటే తప్పేమిటి సార్? సిగ్గు లజ్జాలని ఇలాంటి ఆడపిల్లని ఇంట్లోకి అడుగుపెట్టిన తప్పు. మిస్టర్ దయానిధి, న్యాయవాదివని కొడుకు చేసిన తప్పును సరిదిద్ది ఆడపిల్లకి న్యాయం చేస్తావనే ఆశతో వచ్చాను. కానీ కొడుకు తప్పును కప్పిపుచ్చి ఆడదానితో అసభ్యంగా నీచంగా మాట్లాడేవాడివని అర్థమైంది. చూడు, అందినంత వరకు అనుభవించి ఆకలి తీరాక విస్తరాకును విసిరేసినట్టు విసిరేస్తే ఊరుకునే పాతతరం అమ్మాయిని కాను. నీ కొడుకును కోర్టుకి ఇడుస్తా. లాయరు కదా, బలాబలాలు కోర్టులో తేల్చుకుందాం. సీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఏమండి, ఇదెక్కడ కూడా అండి? ఇప్పుడు ఏం చేయాలి? నీ కొడుకు గడ్డి పెట్టాలి. ఏడివాడు? దేవయా విశ్వనాథం, నువ్వు మంచివాడు, పరువు మర్యాద ఉన్నవాడు అని మేమంతా గౌరవిస్తుంటే ఇదేనా నువ్వు చేసే పని? ఏమిటి సార్, దేని గురించి మీరు మాట్లాడేది? ఏమీ తెలియనట్టు మాట్లాడు. నువ్వు రెచ్చగొట్టి పంపకపోతే మీ అమ్మాయి మా ఇంటికి వచ్చి అంత ధైర్యంగా మాట్లాడగలదా? మా అమ్మాయి భారతి మీ ఇంటికి వచ్చిందా? భారతి కాదు, బరి తెగించిన పిల్ల. పెద్ద చిన్న లేకుండా నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడింది. మా వాడితో తిరిగిందట, వాడి కారణంగా కడుపు వచ్చిందట, వాడికి ఇచ్చి పెళ్లి చేయకపోతే తను కోర్టుకెక్కి మమ్మల్ని అలర్పాలు చేస్తుందట. మీరు చెప్పేది ఏం నీకు తెలీదా? చూడండి రాఘవయ్య గారు, ఎదిగిన కూతురుని అదుపులో పెట్టుకోకుండా వీధిని వదిలాడు. కడుపు తెచ్చుకున్న ఆడపిల్లకి పైసా కట్నం లేకుండా గొప్పింటి సంబంధం చేయొచ్చునని బెదిరింపుకి మా ఇంటికి పంపాడు. అదేమిటయ్యా విశ్వనాథం, నువ్వింత దిగజారిపోతావు అనుకోలేదే. కడుపు వచ్చిన కూతుర్ని ఏ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి కడుపు తీయించాలి గాని ఇలా పరుగు గల వాళ్ళ ఇంటికి పంపిస్తావా? చిచ్చే. లేదు బాబు, నాకేం తెలియదు. నీకు తెలుసో తెలీదో నాకు అనవసరం. నీ కూతురు కడుపు తీయించుకుంటావో కాళ్ళు చేతులు విరగొట్టి మూలపడేస్తావో కూడా నాకు అనవసరం. ఇంకొకసారి మీ అమ్మాయి మా కుటుంబం జోలికి వస్తే నిన్ను దాన్ని కోర్టుకు లాగి పరువు నష్టం దబాయిస్తాను. ఇదిగో విశ్వనాథం, సిగ్గు లజ్జ మానవ అభిమానం ఉన్నవాడు అయితే దాన్ని గడప దాటనివ్వం. లేదా నీ కుటుంబాన్ని నడివీధికి లాగి నవ్వుల పాలు చేస్తాను, ముష్టెత్తుకున్నట్టు చేస్తాను. చంపిన పాపం లేదు.
దీన్ని ఏం చేసినా పాపం లేదు. ఇదేం చేసిందో తెలుసా? లాయర్ డైనీస్ గారి పంపకెళ్ళి తను నెల తప్పానని, వాళ్ళ అబ్బాయితో పెళ్లి చేయకపోతే కోర్టు కడతానని బెదిరించింది. కడుపొస్తే కన్న వాళ్ళతో చెప్పడం పోయి ఊరంతా చాటింపేసి వచ్చింది. నీ కూతురు చాటింపు. ఎంత పని చేసేవి? గారంగా చూసుకుని ప్రేమగా పెంచినందుకు మా బ్రతుకులు బజార్లు పెడతావా? సరే, నిన్ను కన్నందుకు మాకు గొప్ప శిక్ష విధించేవే. ఇక మేము తలెత్తుకుని ఎలా తిరగలం? నీ పెళ్ళి అవ్వకపోవడమే కాదే, నీ తర్వాత పుట్టిన పాపానికి దాని బ్రతుకు కూడా అన్యాయమైపోతుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావే? ఏం చేయమంటావు? దాన్నేమిటి అడిగేది? ఏ డాక్టర్ దగ్గరకు ఈడ్చుకెళ్ళి ఆ కడుపులో పెరిగే పాపాన్ని? నేను అందుకు ఒప్పుకోను. అబార్షన్ చేయించుకోను. ఏమిటి ఏమిటి నువ్వు అనేది? అవును, నేను అబార్షన్ చేయించుకోను. బిడ్డని కంటాను. ఆ బిడ్డకి సురేష్ తండ్రిని చాటి చెప్తాను. సిగ్గుతో వాడు అందరి ముందు తల దించుకునేటట్టు చేస్తాను. ఆడదాన్ని అనుభవించి వదిలేద్దామనుకునే మగ విధవలకి పాఠం చెప్తాను. సావిత్రి, దీనికి ఏదో మర్చినట్టుంది. కాళ్ళు చేతులు కట్టి 4 రోజులు గదిలో పెట్టి తిండి పెట్టకుండా ఉంటే దీనికి తిక్క కుదురుతుంది. నాన్న, మీరేం చేసినా సరే నేను అనుకున్న పని చేసి తీరుతాను. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఏమిటి? ఇంట్లోంచి బయటకు వెళ్తావా? ఇంట్లోంచి బయటకు వెళ్తే నీ గది కుక్కలు కూడా పట్టదే. నోరు మూసుకొని నేను చెప్పినట్టు పడుతుంది. ఏమండి? ఏమిటి భారతి, ఏమైంది? ఇంత వర్షంలో వచ్చావేంటి? పదా లోపలికి. ఇది తలదొడుచుకో. ఈ దెబ్బలేమిటి భారతి? అసలు ఏం జరిగింది? నేను నెల తప్పానన్న విషయం మా నాన్నగారికి తెలిసి చావుగొట్టి ఇల్లు కదలకుండా చేశారు. నేను వాళ్ళకి చెప్పకుండా వచ్చేసాను. అంటే ఎంత పని చేసావు భారతి. చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టేస్తే కన్నా వారు కంగారు పడరు. కనీసం నా దగ్గరకు వస్తున్నట్టున్నా చెప్పు ఉండాల్సింది. చెబితే వాళ్ళు నన్ను కదలనిస్తారా? కోర్టుకి ఎక్కనిస్తారా ఆంటీ? నిజమే, కానీ కూతురుకు పెళ్లి కాదేమోనన్న బాధ, సంఘంలో చెడ్డ పేరు వస్తుందేమోనన్న భయం సగటు తల్లిదండ్రులకు ఉండటం సహజం. అందుకే ఆంటీ, ఈ కేసు తేలే వరకు నేను ఇక్కడే ఉండిపోవాలని వచ్చాను. అలాగే, ఇక ఆలస్యం చేయటం అనవసరం. రేపే సురేష్ నోటీస్ పంపిస్తాను. చీర మార్చుకుందాం రా. కూర్చో, చీర తెస్తాను. ఈ పాప ఎవరంటే? నా కూతురు. అదేమిటి, మీరు పెళ్లి చేసుకోలేదుగా? పెళ్ళై ఉండాలా కూతురుండేందుకు? భారతి, నీకు తెలియకుండా ఈ ప్రశ్న అడిగి ఒక్క క్షణంలో నువ్వు ఈ సమాజంలో ఒక మనిషిని నిరూపించావు. సారీ అంటే నిన్ను అవమానించాలని అనలేదమ్మా. చూడు, మన రక్తంలో జీర్ణించుకుపోయిన పెళ్లి, పిల్లలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ ఒక్కరోజుతో పోయేవి కావు. అందుకే ఈ పాప నా కూతురు అనగానే అప్రయత్నంగా మీకు ఇంకా పెళ్లి కాలేదుగా అని అడిగేశాం. ఇది మన సంఘంలో సహజమైన ప్రశ్న. ఈ ప్రశ్న అడగని స్థాయికి మనం ఎదగాలంటే ఏళ్లు పట్టచ్చు, ఎన్నో తరాలు పట్టచ్చు. భారతి, పెళ్లి కాకుండా తల్లైన ఆడదాన్ని ఒప్పుకునే సమాజానికి నువ్వేనమ్మా పునాది రాయిది. నాకు ధైర్యం, అండ, ఆదరణ అన్నీ నువ్వే అంటే. ఇంతకీ నీ సందేహం తీరాలిగా. ఈ పాపను అనాథ శరణాలయం నుంచి తెచ్చి పెంచుకుంటున్నాను. వెళ్ళి చీర మార్చుకో. సరోజా, భారతి పని ఈ రోజు నుంచి నీతోనే ఉంటుందమ్మా. అలాగే నమ్మగారు. ఎంత ప్రయత్నించినా అమ్మా అని పిలిపించుకోలేకపోతున్నా. నా క్లయింట్ నీ కారణంగా అవమానాల పాలై ఆమె అక్రమ సంతానానికి తల్లి అవుతోంది. దానికి నీ సంజాయిషి వారం రోజుల్లోగా రాకపోతే ఆమె తీసుకునే క్రిమినల్ చర్యలకు నువ్వు బాధ్యుడవు కాగలవని ఆమె తరఫు లాయర్గా తెలియజేస్తున్నాను. శకుంతల, చూడరా నువ్వు చేసిన పని. ఒళ్ళు తెలియకుండా నువ్వు వేసిన వెధవేషాల ఫలితంగా ఈ ఇంటి పరువు కోర్టు లేకపోతుందిరా. గుట్టుగా, గౌరవంగా, ఎవరు ఏనాడు వేలెత్తి చూపే విధంగా బతికిన మేము నీ కారణంగా నలుగురు నాళ్ళలోనూ పడబోతున్నావురా. అది కాదండి, ఇంత రభస జరుగుతుందని వాడికి మాత్రం. షడప్, కీడించి వేలించాలని తెలియదు ఈ గాడిదికి. ఎరా మాట్లాడవే. డాడీ, నేను నోరు మొయ్యగా. నీ మొహం చూస్తేనే తెలుస్తుందిరా ఈ పాడు పని చేసింది నువ్వేనని. నువ్వు చేసిన తప్పని నాకు తెలుసు, ఐ మై ద రైట్ అని నాకు తెలుసు. కాకపోతే నా పరువు, మర్యాద, వంశగౌరవం నిలబెట్టుకోవడానికి ఈ కేసు గెలిచి తీరుతాను. నీకు సంబంధం లేదని నిరూపిస్తాను. కన్న తండ్రిగా, ఇంటి పెద్దగా ఇట్స్ మై డ్యూటీ. శకుంతల, నన్ను దెబ్బతీయడానికి ఈ కేసు టేకప్ చేసావు కదా. ఆల్ రైట్,
Let's fight. ఏమయ్యా విశ్వనాథం, నిన్నే. నేనున్నది నిజమేనా? నీ కూతురు దయానిధి కొడుకు మీద కేసు పెట్టిందట. ఎంత సిగ్గుమాల పని ఎలా చేయనిచ్చావయ్యా? ఇంకా ఊళ్ళో కలెక్టర్ని ఎలా తిరగలవు? ఇప్పుడు ఆ పిల్లకు పెళ్లి ఎలా అవుతుందయ్యా? ఏదో గుట్టు చప్పుడు కాకుండా ఎవరినో ఒకరిని చూసి ముడి పెట్టేస్తే ఈ గొడవంతా ఉండేది కాదుగా. మళ్ళీ పని చేసావయ్యా. ఏమిటండి మీరనేది? భారతి కేసు పెట్టిందా? అవునే, లాయర్ శకుంతల ప్రోత్సాహంతో సురేష్ మీద కేసు పెట్టింది. ప్రస్తుతం ఆ లాయర్ ఇంట్లోనే ఉంటుందట. నిజంగానే అది ఎంతకు తెగించిందా? ఏమండి, ఒక్కసారి ఆ లాయరమ్మ ఇంటికి వెళ్ళి మాట్లాడొద్దామండి. ఆవిడైనా మన మాట విని ఈ కేసు గొడవ లేకుండా చేస్తుందేమో. ఏవి ఎంత పని చేసేవి? మేమేం తప్పు చేసేవని మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? ఇల్లు వదిలిపెట్టి వచ్చేసి కోర్టుకెక్కి మమ్మల్ని ఎందుకు ఇలా అప్రతిష్ట పాలు చేస్తున్నావు? సావిత్రమ్మ గారు, మీరు అనవసరంగా ఆవేదన పడకండి. ఒక ధైర్యం గల ఆడపిల్ల తీసుకోవాల్సిన నిర్ణయమే మీ అమ్మాయి తీసుకుంది. అదేమిటమ్మా మీరు కూడా అలా మాట్లాడతారు? కోర్టుకు వెళ్ళడం వల్ల ఒరిగేదేమిటి? ఒకవేళ చట్టం బలవంతాన అబ్బాయి చేత తాళి కట్టించినా అతనితో కాపురం చేయించలేదుగా. అది చూద్దాం. విశ్వనాథం గారు, అన్యాయం జరిగిన ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలని కోర్టు ద్వారా ఈ సమాజాన్ని నిలదీసి అడగబోతున్నాం. సమాధానం ఏమొస్తుందో చూద్దాం. అంతవరకు మీ అమ్మాయి నా దగ్గరే ఉంటుంది. మీ పరువు ప్రతిష్టలు మంట గలుపుతుందనుకున్న మీ అమ్మాయే మీకు పేరు తెస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. సరే, దాని రాత ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది. పద సావిత్రి, పోదాం పద.